హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తులసికోట దగ్గర పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. యాక్చువల్గా వైశాఖంలో, మాఘంలో, శ్రావణంలో, కార్తీకంలో రెగ్యులర్గా పూజలు చేస్తూనే ఉంటాము మేము. సో ఈవినింగ్ దామోదరి పూజ ఎలా చేసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. తులసికోట దగ్గర పూజ స్టార్ట్ అయ్యే ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పూజ ప్రారంభించుకోవాలి. చక్కగా పీటలు వేసుకొని, ముగ్గు వేసుకొని, మనం కార్తీక మాసంలో ఎలానైతే పూజ చేసుకుంటామో అలానే వైశాఖంలో కూడా పూజ చేసుకోవాలన్నమాట. అండ్ దామోదరుడికి దీపం వెలిగించే ముందు మనము ముగ్గు వేసుకున్న తర్వాత నువ్వులు కూడా కంపల్సరీ వేసుకోవాలన్నమాట. అది మంచిది. సో అలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీపాలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి చక్కగా. వినాయకుడికి ఒక దీపం, తర్వాత దామోదరుడికి ఒక దీపం అన్నమాట. సో ఫస్ట్గా మనము వినాయకుడిని కొలుచుకున్న తర్వాతనే ఏ పూజ అయినా చేసుకుంటాము కాబట్టి, సో ఇక్కడ దామోదరుడి పూజకి కూడా ముందుగా మనము వినాయకుడిని పూజించుకోవాలి. తర్వాత దామోదరుడికి అన్నీ రెడీ చేసుకోవాలి. ఇది దీపం వచ్చేసి మంగళహారతికి అనమాట. మనము కర్పూరంతో మంగళహారతి ఇచ్చామనుకోండి, హారతి ఇచ్చేటప్పుడు ఆ పొగంతా చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఏం చేస్తుంటానంటే నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ అలా తీసుకొని దాని మీద పచ్చకర్పూరం వేసి హారతి అనేది ఇస్తూ ఉంటాను. సో మనము దేవుడికి హారతి ఇస్తాము. దట్టు ఏంటంటే మన ఇంట్లో కూడా ఆ పొగంత ఎక్కువ రాదనమాట. సో ఇలా అన్ని వస్తువులు మనకి ఏమేం కావాలో అన్నీ రెడీ పెట్టేసుకోవాలి. పుష్పాలతో సహా రెడీ పెట్టుకోవాలి. రెడీ పెట్టుకొని చక్కగా ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుంది. నేను మొబైల్లో మీకు టైం చూపించాను, బట్ సమ్మర్ కదా వెలుతురు ఇంతగా ఉందన్నమాట. చీకటే పడలేదు ఈవెన్ 6:30 అయినప్పటికీ కూడా. సో మనకి పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకొని, సో ముందుగా ఆచమనము, సంకల్పము అన్నీ చెప్పేసుకొని కలశారాధన కూడా చేసేసుకోవాలి. తర్వాత పూజ అనేది ప్రారంభించుకోవాలన్నమాట. సో ముందుగా గణపతిని కొలుచుకోవాలి. చక్కగా గణపతి పూజ చేసుకున్న తర్వాత దామోదరుడిని కొలుచుకోవాలన్నమాట. ధ్యానం సో ఇలా వైశాఖం మొత్తం కూడా సాయంత్రం వేళ కానీ లేకపోతే మార్నింగ్ వేళ కానీ పూజ చేసుకుంటే చాలా, కార్తీక మాసంలో ఎంతైతే పుణ్యం వస్తుందో వైశాఖ మాసంలో కూడా అంతే పుణ్యం వస్తుందన్నమాట. వైశాఖం అనే కాదు, మాఘంలో కూడా చేసుకోవచ్చు. అండ్ శ్రావణ మాసంలో అయితే యాజ్ యూజువల్ అందరూ చేస్తారు ప్రత్యేకంగా పూజలందరూ కూడా. బట్ ఈవినింగ్ పూజ మొత్తం చాలా పెద్ద ప్రాసెస్ అని అనిపిస్తే మాత్రం రెగ్యులర్గా ఒక దీపారాధన చేసుకున్న చాలా బాగుంటుంది. చక్కగా గణపతి పూజ అయిన తర్వాత దామోదరుడికి కూడా పూజ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ధూపం, దీపం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దామోదరుని కూడా ఆహ్వానించుకోవాలి. తర్వాత సింహాసనం వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ధ్యానము, ఆవాహనము, సింహాసనము, అర్ఘ్యము, పాద్యము, శుద్ధోదక స్నానం, ఆచమన్యం, తర్వాత వస్త్రము అన్నీ సమర్పించుకోవాలి. దేవుడికి ఏమేమి సమర్పించుకుంటామో అన్నీ, యజ్ఞోపవీతము, పుష్పాలు, గంధము, మన దగ్గర ఏమి కలిగి ఉంటే అవి దేవుడికి ఎంతైనా మనం సమర్పించుకోవచ్చు. ఏమీ లేకపోయినా సరే ఓన్లీ బొట్టుతో మనం దేవుడిని ఆహ్వానించుకోవచ్చు, పుష్పంతో ఆహ్వానించుకోవచ్చు. అన్నీ ఉండాలనే కాదండి, పుష్పాలతో, అక్షంతలతో మనము అన్ని విధాలుగా పూజ చేసుకోవడానికి వీలు పడుతుందన్నమాట. సో దేవుణ్ణి ఇలా చక్కగా ఆహ్వానించుకున్న తర్వాత మనము యాజ్ యూజువల్ రెగ్యులర్గా అష్టోత్తరం చేసుకుంటాం కదా, సో అష్టోత్తరం చేసుకోవాలి. అష్టోత్తరం కానీ లేకపోతే విష్ణు సహస్రనామం కానీ చేసుకోవాలన్నమాట. సో అలా హ్యాపీగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాం అనుకోండి, దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. దేవుడు ఉన్నాడు అనే వాళ్ళకి ఉన్నాడు, లేడు అనే వాళ్ళకి లేడు. దాన్ని మనం ఏం చేయలేము, బట్ నమ్మితే మాత్రం మనతోనే ఉంటారు. సో అష్టోత్తరం పూర్తిగా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ధూపం, దీపం అన్నీ సమర్పించుకొని, నైవేద్యం సమర్పించుకొని, తాంబూలం సమర్పించుకొని, తాంబూలం అంటే ఏం లేదండి, 2 ఫ్రెష్ తమలపాకులు తీసుకొని కొంచెం పచ్చకర్పూరము, కొంచెం ఇలాచి, కొంచెం జాపత్రి, జాజికాయ, లవంగ ఈ 5 వేసుకొని చక్కగా తాంబూలం రెడీ చేసి పెట్టుకొని దేవుడికి సమర్పించుకోవాలన్నమాట. తర్వాత నీరాజనం, తర్వాత యాజ్ యూజువల్ మంత్రపుష్పము, తర్వాత
ఇంకా మంత్రపుష్పం సమర్పించుకుంటే ఆల్మోస్ట్ పూజ అయిపోయినట్టే అనమాట. ఆల్మోస్ట్ కాదు, అయిపోయినట్టే. ఇంకా దేవుడికి పారాయణాలు ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే అలా చేసుకొని ముగించవచ్చు. మనం దేవుడికి ఏదైతే ప్రసాదం సమర్పించుకున్నామో మనం ఇంట్లో వాళ్ళందరము తీసుకోవచ్చు. తర్వాత బయట ఎవరికైనా వేయచ్చు. చాలామంది డ్రై ఫ్రూట్స్ పెడతారు, ఇష్టం ఎవరికి ఏది కలిగితే అది పెడతారు. సో కొంతమంది డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా ఒక కిస్మిస్ ఇస్తే ఏమనుకుంటారు, ఒక డ్రై ఫ్రూట్ ఇస్తే ఏమనుకుంటారు అని చాలామంది ఫీల్ అవుతారు. అలాంటిది ఏమి ఉండదండి. మనకు తోచినంత, మనకి నచ్చినంత దేవుడికే సమర్పించుకున్నాము. ఒక్క డ్రై ఫ్రూట్, ఒక్క కిస్మిస్, ఒక్క బాదాము అలాంటిది ప్రసాదం కింద వేరే వాళ్ళకి ఇస్తే తప్పే ఉంది చెప్పండి. మనం ఏమీ అనుకోకుండా, మనసులో ఏది పెట్టుకోకుండా ఇవ్వచ్చు హ్యాపీగా. ఫస్ట్ బయట వాళ్ళకి ఇచ్చి మనం తీసుకుంటే అది ఇంకా మంచిది. ఎవరు లేని పక్షంలో ఇంకా ఏం చేయలేం, ఇంట్లో వాళ్ళు తీసుకోవాల్సిందే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. సో ఇలా పూజ రెగ్యులర్గా చేసుకుంటామండి మేము ఇంట్లో, కానీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి వీలు పడదు. సో ఈసారి చేశాను వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నుండి పూజా వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కుదిరితే. థ్యాంక్ యూ.